హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. రోజుల్లాగానే ఇవాళ కూడా మనం కొన్ని వాక్యాలు చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, నేను మీ పని చేస్తున్నాను. నేను మీ పని చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ యువర్ వర్క్. చేస్తున్నాను అంటే కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్. సో ఐఆమ్ రావాలి. ఐఆమ్ డూయింగ్ యువర్ వర్క్. వాళ్ళు ఇక్కడికి రావడం నువ్వు చూసావా? వాళ్ళు ఇక్కడికి రావడం నువ్వు చూసావా అంటున్నాను. మరి దీని చెప్పాలి. డిడ్ యూ సీ దెమ్ కమింగ్ హియర్? డిడ్ యూ సీ దెమ్ కమింగ్ హియర్? కమింగ్ హియర్, ఇక్కడికి రావడం చూసావా అని. ఆమె నవ్వడం నువ్వు చూసావా? ఆమె నవ్వడం నువ్వు చూసావా? డిడ్ యూ సీ హర్ లాఫింగ్? డిడ్ యూ సీ హర్ లాఫింగ్? ఆమె నవ్వడం నువ్వు చూసావా? నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు క్రికెట్ ఆడడం నువ్వు చూసావా? వాళ్ళు. సో ఇక్కడ ఏం రావాలి? దే రావాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్రొనౌన్ చెప్తున్నాం కాబట్టి దెమ్ వచ్చేస్తుంది. డిడ్ యూ సీ దెమ్ ప్లేయింగ్ క్రికెట్? డిడ్ యూ సీ దెమ్ ప్లేయింగ్ క్రికెట్? నాతో మాట్లాడేందుకు ఎవరు లేరు. నాతో మాట్లాడేందుకు ఎవరు లేరు. దెర్ ఈస్ నోబడీ టు టాక్ టు మీ. దెర్ ఈస్ నోబడీ టు టాక్ టు మీ. నాతో మాట్లాడేందుకు ఎవరు లేరు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్? ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్? అవే అంటే దూరంగా, అవే ఫ్రమ్ హియర్. మీరు బిల్లు గడువు తేదీ కంటే ముందే చెల్లించాలి. ఏదైనా పేమెంట్స్ ఉంటుంటాయి కదా, దాన్ని ఇలా చెప్తూ ఉంటాం. మీరు బిల్లు గడువు తేదీ కంటే కూడా ముందే చెల్లించాలి అంటే యూ మస్ట్ పే ద బిల్స్ బిఫోర్ ద డ్యూ డేట్ అంటాం. అంటే డ్యూ డేట్ కంటే కూడా ముందే అని. యూ మస్ట్ పే ద బిల్స్ బిఫోర్ ద డ్యూ డేట్. అతను నాకు ఏమీ చెప్పలేదు. అతను నాకు ఏమీ చెప్పలేదు. హీ డిడెంట్ టెల్ మీ ఎనీథింగ్. హీ డిడెంట్ టెల్ మీ ఎనీథింగ్. అతను నాకు ఏమీ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు. ముందే ఎందుకు చెప్పలేదు. వై డిడెంట్ యూ టెల్ మీ ఎర్లియర్? వై డిడెంట్ యూ టెల్ మీ ఎర్లియర్? నువ్వు నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏమి చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నవ్ అంటాం. వాట్ షుడ్ ఐ డూ నవ్? నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నవ్? ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు టెల్ మీ సంథింగ్. షీ వాంట్స్ టు టెల్ మీ సంథింగ్. షీ వాంట్స్ టు టెల్ మీ సంథింగ్. ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. నీకు తినడానికి ఏమైనా కావాలా? నీకు తినడానికి ఏమైనా కావాలా? డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్? డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఈట్? తినేందుకు నీకేమైనా కావాలా? ఎనీథింగ్ టు ఈట్. ఖచ్చితంగా నేను అక్కడికే వెళ్తాను. ఖచ్చితంగా నేను అక్కడికే వెళ్తాను. డెఫినెట్లీ ఐ విల్ గో దేర్ అంట. డెఫినెట్లీ ఐ విల్ గో దేర్. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా. డెఫినెట్లీ ఐ విల్ గో దేర్. నేను ఖచ్చితంగా దీని గురించి నీకు వివరిస్తాను. నేను ఖచ్చితంగా దీని గురించి నీకు వివరిస్తాను. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్. దీని గురించి ఖచ్చితంగా వివరిస్తాను. నేను ఖచ్చితంగా మీకు వసతి ఏర్పాటు చేస్తాను. వసతి అంటే అకామిడేషన్ అంటాం కదా. సో డెఫినెట్లీ ఐ విల్ అరేంజ్ యూ అకామిడేషన్. డెఫినెట్లీ ఖచ్చితంగా నేను మీకు వసతి అంటే అకామిడేషన్ అరేంజ్ చేస్తాను, ఏర్పాటు చేస్తాను. డెఫినెట్లీ ఐ విల్ అరేంజ్ యూ అకామిడేషన్. క్రమంగా మీరు దీన్ని నేర్చుకుంటారు. క్రమంగా దీన్ని ఏమి చెప్తామంటే గ్రాడ్యువలీ అంటాం. గ్రాడ్యువలీ యూ లెర్న్ దిస్. గ్రాడ్యువలీ యూ లెర్న్ దిస్. క్రమంగా మీరు దీన్ని నేర్చుకుంటారు అని. క్రమంగా అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. క్రమంగా అతను ఆమెతో ప్రేమలో పడ్డాడు. గ్రాడ్యువలీ హీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ హర్ అంటాం. గ్రాడ్యువలీ హీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ హర్. ఆమెతో ప్రేమలో పడ్డాడు అని. నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు? నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు? హౌ కెన్ యూ బీ హియర్?
హౌ కెన్ యూ బీ హియర్, ఇక్కడ ఎలా ఉండగలవు, హౌ కెన్ యూ బీ హియర్ అంట. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నువ్వు ఎలా నిరూపిస్తావు, నువ్వు ఎలా నిరూపిస్తావు, హౌ విల్ యూ ప్రూవ్ అంటాం. ప్రూవ్ అంటే నిరూపణ అని. హౌ విల్ యూ ప్రూవ్, నువ్వు ఎలా నిరూపిస్తావు అని. అతను వచ్చాడని అనుకున్నాను, అతను వచ్చాడు అని అనుకున్నాను, వచ్చాడు అనుకున్నాను అంటుంటాం కదా. ఐ థాట్ అంటాం. ఐ థాట్ హీ హ్యాస్ కమ్, ఐ థాట్ హీ హ్యాస్ కమ్, ఐ థాట్ హీ హ్యాస్ కమ్. ఏదో ఒకటి చెప్పు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, ఏదో ఒకటి చెప్పు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు. ప్లీజ్ సే సంథింగ్, వై ఆర్ యూ సైలెంట్, ప్లీజ్ సే సంథింగ్, వై ఆర్ యూ సైలెంట్, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు అనేసి. అండ్ నెక్స్ట్ వన్, ఆమె నిన్న ఏం పంపించింది, ఆమె నిన్న ఏం పంపించింది. వాట్ డిడ్ షీ సెండ్ ఎస్టర్డే, వాట్ డిడ్ షీ సెండ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఏం పంపించింది. వాట్ డిడ్ షీ సెండ్ ఎస్టర్డే అంటాం. మీరు ఎందుకు అలా చేయలేకపోయారు, మీరు ఎందుకు అలా చేయలేకపోయారు, చేయలేకపోయారు. వై కుడెంట్ యూ డూ లైక్ దట్, వై కుడెంట్ యూ డూ లైక్ దట్, ఎందుకు అలా చేయలేకపోయారు. వై కుడెంట్ యూ డూ లైక్ దట్. మీరెందుకు ఆ విషయం గురించి అడగరు, మీరెందుకు ఆ విషయం గురించి అడగరు అంటే వై డిడెంట్ యూ ఆస్క్ అబౌట్ దట్ మ్యాటర్, వై డిడెంట్ యూ ఆస్క్ అబౌట్ దట్ మ్యాటర్, వై డిడెంట్ యూ ఆస్క్ అబౌట్ దట్ మ్యాటర్. ఇక్కడికి ఎవరైనా వచ్చారా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా. హ్యాస్ ఎనీబడి కమ్ హియర్, హ్యాస్ ఎనీబడి కమ్ హియర్, ఇక్కడికి ఎవరైనా. హ్యాస్ ఎనీబడి కమ్ హియర్. నేను నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు, నేను నిన్ను పిలుస్తున్నాను కానీ నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే వై డోంట్ యూ మైండ్ ఇఫ్ ఐ కీప్ కాలింగ్ యూ. కీప్ కాలింగ్ అంటే పిలుస్తూ ఉన్నాను అని, కీప్ కాలింగ్ యూ. వై డోంట్ యూ మైండ్, పట్టించుకోవడం ఎందుకు నువ్వు అని, వై డోంట్ యూ మైండ్ ఇఫ్ ఐ కీప్ కాలింగ్ యూ. ఓకే. నెక్స్ట్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా. డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్, డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్, డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్. మీ వెనక నిలుచున్నది ఎవరు, మీ వెనక నిలుచున్నది ఎవరు, నిలబడింది ఎవరు. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అంటాం. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ, మీ వెనక నిలుచున్నది ఎవరు. నేను నీకోసమే బ్రతుకున్నాను, నేను మీకోసమే బ్రతికి ఉన్నాను. ఐ యామ్ అలైవ్ ఓన్లీ ఫర్ యూ అంటాం. ఐ యామ్ అలైవ్ ఓన్లీ ఫర్ యూ, నేను మీకోసమే బ్రతికి ఉన్నాను. ఐ యామ్ అలైవ్ ఓన్లీ ఫర్ యూ. నువ్వు నేను చెప్పేది వింటున్నావా, నువ్వు నేను చెప్పేది వింటున్నావా. ఆర్ యూ లిసనింగ్ టు మీ, ఆర్ యూ లిసనింగ్ టు మీ. నేను చెప్పేది నువ్వు వింటున్నావా, ఆర్ యూ లిసనింగ్ టు మీ. అతను చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, అతను చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు అంటే హీ లుక్స్ వెరీ హెల్తీ, హీ లుక్స్ వెరీ హెల్తీ. అతను చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, హీ లుక్స్ వెరీ హెల్తీ. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది, ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది అంటే ఓన్లీ 2 more days to go, ఓన్లీ 2 more days to go. ఇక కేవలం 2 days మాత్రమే ఉంది అని చెప్పాలంటే ఈ విధంగా చెప్తామన్నమాట. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిటర్, నిజం ఎప్పుడు చేదుగానే అనిపిస్తుంది అని. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చేద్దాం. మరి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.